మరి కాసేపట్లో బెయిల్ పై జైలు నుంచి రిలీజ్ కాబోతున్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. 85 రోజులుగా వేరు కేసెస్లో రిమాండ్ ఖైదీగా కాకాని నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. నిన్న కాకానికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పును ఇచ్చింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ను దాఖలు చేసేంత వరకు జిల్లాలో అడుగు పెట్టకూడదని తీర్పులో వెల్లడించింది. ఏపీ తెలంగాణ దాటి ఎక్కడికి కూడా వెళ్లకూడదని కోర్టు ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు ప్రతి ఆదివారం కూడా విచారణ అధికారి వద్ద హాజరు కావాలని న్యాయస్థానం సూచించింది. అలాగే ఈ కేసులో ట్రయల్ పూర్తయ్యేంత వరకు పాస్పోర్ట్ ను విచారణ అధికారికి అప్పగించాలని న్యాయస్థానం ఆదేశించింది. కాకానికి బెయిల్ మంజూరు చేయడంతో వైసీపీ శ్రేణులు జైలు వద్ద చేరుకుంటున్నారు. జైలు నుంచి కాకాని రిలీజ్ సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వైసీపీ కార్యకర్తలు. దీంతో ఫ్లెక్సీలకు అనుమతి లేదని పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీస్ అన్నింటినీ కూడా తొలగించేశారు.